బేబీ పుట్టగానే చాలా సమస్యలు బయటకు కనిపించవు, లోపల మెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని ముఖ్యమైన పరీక్షల ద్వారా వాటిని ముందుగా గుర్తిస్తే పెద్ద ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ఈ రోజు వీడియోలో చిన్నపిల్లలకి చేసే కొన్ని పరీక్షల గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ సాహితీ చంద్రపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ న్యూనేటాలజిస్ట్ అట్ కిమ్స్ గార్డెన్స్, గుంటూరు. బేబీ పుట్టిన ఫస్ట్ 24 to 48 hours లో చేసే టెస్ట్ ని న్యూబర్న్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. న్యూబర్న్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఫస్ట్ మెటబాలిక్ స్క్రీనింగ్. దానిలో మనం బేబీ పుట్టిన వెంటనే కార్డ్ బ్లడ్ అంటే బొడ్డు తాడు నుంచి తీసిన బ్లడ్ ద్వారానే హైపోథైరాయిడ్ స్క్రీనింగ్ చేస్తాము. అది కంజనైటల్ హైపోథైరాయిడిజం రూల్ అవుట్ చేసుకోవడానికి. అలానే నెక్స్ట్ టెస్ట్ మన బాడీలో చాలా ఎంజైమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. మనం తిన్న ఆహారం లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ డైజెషన్కి కానీ, లేకపోతే మన రెడ్ బ్లడ్ సెల్స్ వాళ్ళ ఆక్సిజన్ క్యారీయింగ్కి కానీ ఇట్లా చాలా ఎంజైమ్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అన్ని సమపాలలో ఉన్నాయా, వాటి ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉందా లేదా అన్నది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. వాటిలో అట్లా ఏవైనా లోపాలు ఉంటే అవి బాడీ ఆర్గాన్స్లో అక్యుములేట్ అయ్యి ఫ్యూచర్లో ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఎర్లీగా మెటబాలిక్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఫినైల్ కీటోనేరియా, G6PD డెఫిషియన్సీ, ఇట్లాంటివి కంజనైటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా, ఇలాంటివి కొన్ని టెస్ట్ అన్నమాట. మన ఇండియన్ సినారియోలో హియరింగ్ స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది బిడ్డ పుట్టిన 24 to 48 hours లోపల అంటే డిశ్చార్జ్ లోపల OAE అనే టెస్ట్ ద్వారా బైలేటరల్ హియరింగ్ అంటే రెండు చెవుల హియరింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నది అన్నది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ పిల్లల హార్ట్కి సంబంధించినది, కంజనైటల్ హార్ట్ డిసీజ్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది చిన్న పల్స్ ఆక్సిమెట్రీ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడం వలన ఇది ముందుగానే గుర్తించవచ్చును. అండ్ బిఫోర్ డిశ్చార్జ్ ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అని అంటే బిలిరుబిన్ స్క్రీనింగ్. అది మనం ఏదో స్కిన్ టెస్ట్ ద్వారా కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ చూసి అవసరమైన మెషర్స్ పేరెంట్స్కి అడ్వైస్ ఇవ్వచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ వస్తే అప్పుడు కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తాము. కన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు కన్సర్న్ డాక్టర్కి రిఫర్ చేస్తాము. ఎస్పెషల్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు 24/7 న్యూనేటాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఆర్ ఆడియాలజీ స్క్రీనింగ్ ఇట్లా అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్న హాస్పిటల్లో డెలివరీ ప్లాన్ చేసుకున్నట్లయితే మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు. జస్ట్ బర్న్ బేబీ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.